హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ఒక సూపర్ సింపుల్ లైట్ బ్రేక్ఫాస్ట్తోని. అదే మన అటుకుల పులిహార. అటుకులు ఉప్మా అనమాట. ఇది పులిహార కాదు, లెమన్ కూడా వేస్తాం కాబట్టి కొంచెం పుల్లగా కూడా ఉంటుంది. ఉప్మా అనొచ్చు, పులిహార అనొచ్చు, వాట్ ఎవర్ మీకు ఏది నస్తే అలా పిలవండి. దీన్ని అటుకులతో చేసే ఒక బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇది మన టమీకి సూపర్ లైట్గా ఉంటుంది. అంతేకాకుండా మన బాక్సుల్లో కూడా బాగుంటుంది. చల్లగా అయిపోయిన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకోండి. ఆ ప్యాన్లోని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి, ఒక 2-3 స్పూన్లు. దాని తర్వాత దాంట్లో తాలింపు దినుసులు వేసుకోవాలన్నమాట. లైక్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి యాడ్ చేసుకుందాం. తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. తర్వాత ఆనియన్ ఫ్రై అవుతున్నంతసేపు మనం చూస్తూ ఉంటాము, ఇంకేం చేస్తాము కదా. అండ్ చాలామంది ఈ కడాయి నేను ఎక్కడ తీసుకున్నాను, ఈ ఐరన్ స్టీల్ కడాయి అని చాలామంది అడుగుతున్నారు. ఇది మేయర్ కంపెనీదండి. పాట్స్ అండ్ పాన్స్ అని ఒక వెబ్సైట్ ఉంది, దాని నుంచి తీసుకున్నాను అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్చేజ్ అని చెప్పొచ్చు. ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఎంత మాడిపోయినా దీంట్లోని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి ఉంచేసామంటే మాత్రం సూపర్గా క్లీన్ అయిపోతుంది. అండ్ చాలా నాన్ స్టిక్ అని చెప్పలేను, కానీ నాన్ స్టిక్ లాగే పనిచేస్తుంది అనమాట. లైక్ మరీ స్టిక్కీగా ఉన్నవైతే అవ్వదు, కానీ మిగిలిన వాటికైతే బాగుంటుంది. దల్సరగా ఉంటుంది. సో చాలా మంచి ప్యాన్ అనమాట. కొంచెం కాస్ట్లీ, ఇట్స్ ఆల్మోస్ట్ 3000 చిల్లర అనమాట, 3500 అలా చిల్లర, బట్ వర్త్ ఎవ్రీ పెన్నీ అనమాట. దాని తర్వాత నేను కార్న్ యాడ్ చేశాను. కార్న్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం మిగతావన్నీ వేసుకుందాం. ఈలోపు అటుకులు మాత్రం ఒక్కసారి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. కొన్ని ఉంటాయి పేపర్ అటుకులు, కొన్ని ఉంటాయి నార్మల్ అటుకులు. పేపర్ అటుకులు ఎక్కువసేపు వాష్ చేయక్కర్లేదు, జస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది అనమాట. అదే నార్మల్ అటుకులు అనుకోండి, ఒక్కసారి వాష్ చేసి డ్రైన్ చేసి ఒక కన్నాలు జల్లెడు ఉంటుంది కదా, దాంట్లో వేసి ఉంచుకోవాలి. అప్పుడు ఎక్సెస్ వాటర్ మొత్తం కిందకి అయిపోయి అటుకులన్నీ పొడిగా వస్తాయి. మీ అందరికి అటుకులు వాష్ చేయడం వచ్చు అనుకోండి, బట్ నా సరదా కోసం చెప్తున్నాను అంతే. తర్వాత అందులో నేను కొంచెం ఉప్పు, కారం, పసుపు యాడ్ చేస్తా. తర్వాత నేను ఆల్రెడీ వాష్ చేసి పక్కన పెట్టుకున్న అటుకుల్ని కూడా ఇందులో యాడ్ చేస్తాను అనమాట. బాగా మిక్స్ చేసి లాస్ట్లో ఒక లెమన్ స్క్వీజ్ చేసేయండి. సూపర్ యమ్మీ లైట్ బ్రేక్ఫాస్ట్ రెడీ. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు మీరు అందరూ? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 9:15 అలా అవుతుంది అనమాట. నా మార్నింగ్ కి సంబంధించిన పనులన్నీ అయిపోయి ఈ రోజు నేను కొత్తగా ఏం చేశానంటే లెగ్స్ వెంటనే ఫోన్ చూడలేదు. తెలియకుండా రోజు నేను లెగ్స్ వెంటనే ఫోన్ చూసేస్తూ ఉంటాను అనమాట. దానివల్ల ఏంటి అవుతుంది, టైం ఎక్కడ వెళ్ళిపోతుందో అర్థం అవ్వట్లేదు. చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. డే మొత్తం ఒక వియర్డ్ తలనొప్పి కూడా వస్తుంది అని చెప్పి ఈరోజు నేను ఫోన్ చూడను. ఎప్పటి వరకు నేను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయను అప్పటి వరకు నేను చూడను అని డిసైడ్ అయ్యి ఆ ఫోన్ నా బీబాలో పెట్టేసి లాక్ వేస్తాను అనమాట. నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలోని ఒక యూట్యూబరే ఏదో ఇన్స్టాలో వీడియో చూసారనమాట. అందులో చెప్పారు తన ఫోన్కి ఎంత ఎడిక్ట్ అయిపోయారంటే తన ఫోన్, ల్యాప్టాప్ కింద పార్కింగ్లో కార్లో లాక్ చేసేవాళ్ళంట. ఎప్పటి వరకు తన మార్నింగ్ చోర్స్ అన్నీ కంప్లీట్ చేసి బ్రేక్ఫాస్ట్ అన్ని కంప్లీట్ చేసిన వరకు ఫోన్ టచ్ చేయకూడదు అనేసి ఒక ప్యారెట్ వచ్చిందండి, అదే చూస్తున్నాను. అండ్ ఈ మధ్య లాక్డౌన్ తర్వాత ఏమైనా బ్యూటిఫుల్ థింగ్ జరిగిందా అంటే అది వచ్చేసి ఎన్ని రకాల కొత్త బర్డ్స్ కనిపిస్తున్నాయి తెలుసా. మా ఇంటి దగ్గర ప్యారెట్స్ కనిపిస్తున్నాయి, పిచ్చుకలు కనిపిస్తున్నాయి, పిట్టలు కనిపిస్తున్నాయి, వైట్ కబూతర్లు కనిపిస్తున్నాయి, వైట్ కాకి కూడా కనిపించింది మొన్న అయితే. నేను ఫస్ట్ వైట్ కాకిని చూసి నేను వైట్ కబూతర్ అనుకున్నాను, కానీ అది కబూతర్ కాదు, కాకే. మా అపార్ట్మెంట్స్ లో చాలా మంది వచ్చి చూశారు, కాకి అన్నారు. ఎన్ని రకాల కొత్త బర్డ్స్ కనిపిస్తున్నాయి తెలుసా. మెయిన్లీ పిచ్చుకలు. మా చిన్నప్పుడు పిచ్చుకలు తెగ కనిపించేవన్నమాట, బట్ ఏమైందో ఈ పచ్చిని అస్సలు కనిపించట్లే, మళ్ళీ ఇప్పుడు తెగ కనిపిస్తున్నాయి. అండ్ చాలా మంది నా కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు కొలాజిన్ గురించి చెప్పండి అనేసి. నేను బయోటిన్ వాడుతున్నానని చెప్పిన తర్వాత బయోటిన్ కొలాజిన్ డిఫరెన్స్ ఏంటి, బయోటిన్ దేనికి వాడతారు, కొలాజిన్ దేనికి వాడతారు అని అడిగారు.
బయోటిన్ మన నెయిల్, స్కిన్ అండ్ హెయిర్ కోసం వాడతారు. అది ఒక సప్లిమెంట్ లాంటిది అనమాట. మనము న్యాచురల్ గా తినేవి అవి సరిపోక మనం సప్లిమెంట్స్ యూజ్ చేయాల్సిన పొజిషన్ లో ఉన్నాం ప్రస్తుతానికి. బయోటిన్ అలా తీసుకుంటాం. కొలాజిన్ వచ్చేసి మన స్కిన్ లో ఉండే ఇలాస్టిసిటీని పెంచుతుంది. సాగి అవ్వకుండా, ముడతలు రాకుండా ఇది చూసుకుంటుంది. రాకుండా కంప్లీట్ గా ఏది చేయలేము. ఏజింగ్ ప్రాసెస్ అనేది స్లో చేయొచ్చు అనమాట. మీరు కంపేర్ చేస్తే ఇంతకు ముందు కంపేర్ చేస్తే ఇప్పుడు తొందరగా ఏజింగ్ అయిపోతున్నాము. చాలా మంది పిల్లలే పెద్దోళ్ళ కనిపిస్తున్నారు. పెద్దోళ్ళు వాళ్ళ ఏజ్ కన్నా ఇంకా ఎక్కువ పెద్దగా కనిపిస్తున్నారు. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి మన స్కిన్ లో ఇలాస్టిసిటీ తక్కువగా ఉండడం అన్నమాట. కొలాజిన్ అనేది మన ఫుడ్ లో సప్లిమెంట్ గా తీసుకుంటే మనకి చాలా చాలా మంచిది. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ప్లాంట్ బేస్డ్ కొలాజిన్ వచ్చేసి ఈ ఓజివాది. ఇది వచ్చేసి కంప్లీట్లీ ప్లాంట్ బేస్డ్. ఇందులో ఎటువంటి యానిమల్ బేస్డ్ ఉండదు అనమాట. అందుకే నాకు ఓజివా చాలా నచ్చుతుందండి. నేను ఓజివా ఇప్పటికి చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను, చాలా తాగాను. అండ్ ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. యాంటీ ఏజింగ్ బ్యూటీ అండ్ స్కిన్ రిపేర్స్ అండ్ రీజనరేట్ చేస్తుంది అనమాట. దీని మీద బొమ్మ మీద అయితే బ్లూబెర్రీస్, తర్వాత ఆరెంజెస్ ఇవన్నీ ఉంటాయి అనమాట. నేను మీకు దగ్గర నుంచి ప్యాకేజ్ చూపిస్తాను. అండ్ మీరు లోపల చూస్తే ఇలాంటి ఆరెంజ్ కలర్, పింకిష్ కలర్ పౌడర్ ఉంటుంది. దీన్ని డిఫరెంట్ వేస్ గా కూడా యూజ్ చేయొచ్చు. లైక్ మీకు స్మూదీస్ లో కలుపుకోవచ్చు, లేదా జ్యూసెస్ లో కలుపుకోవచ్చు, ఇలా రకరకాలుగా తాగొచ్చు. బట్ ఐ ప్రిఫర్ వాటర్ అండి. వాటర్ లో కలుపుకొని టక్ మనం తాగేస్తున్నాను. ఐఎమ్ నాట్ ఏ స్మూదీ పర్సన్ అనమాట. నాకు ఎందుకో 2 రకాల ఫ్రూట్స్ కలిపినా, 2 రకాలు ఏవి కలిపినా అస్సలు నేను తినలేను. నాకు అస్సలు నచ్చదు. అండ్ అంతేకాకుండా దీంట్లో ఉంటుంది omega-7 బూస్ట్ కొలాజన్ ప్రొడక్షన్ అండి. తర్వాత రోజ్ పెటల్స్ ఉంటాయి, చెర్రీస్ ఉంటాయి, బ్యాంబూ షూట్ ఉంటుంది, అండ్ బెర్రీస్ ఉంటాయి. ఇలా మంచి ఉంటాయి. జో మనం ఎవ్రీడే బేసిస్ లో ఈ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోము కాబట్టి ఇలాంటి ఒక సప్లిమెంట్ తీసుకుంటే ఏంటి ఆ రకాల ఫ్రూట్స్ ఇది బెనిఫిట్స్ అన్ని కూడా మనకు వస్తాయి అనమాట. అండ్ ఇది చూడడానికి వచ్చేసి ఇలా ఆరెంజ్ రెడ్ కలర్ లో జ్యూస్ లా ఉంటుంది. అండ్ దీన్ని జ్యూసెస్ లో, స్మూదీస్ లో మిక్స్ చేసుకోవచ్చు. మీకు స్మూదీస్ తాగడం ఇష్టం అనుకుంటే గో ఫర్ ఇట్, ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. అండ్ టేస్ట్ విషయానికి వస్తే నార్మల్ టేస్ట్ ఉంటుంది. టేస్ట్ బాగాలేదు అన్నట్టు ఏమీ ఉండదు. మన దాని మెడిసిన్ అక్కడ అనిపించదు, జస్ట్ నార్మల్ గా ఉంటుంది అనమాట టేస్ట్. మీరు బయోటిన్ పౌడర్ ఓజివాది తాగినట్టయితే ఇది సేమ్ ఇంచుమించు అలాగే ఉంటుంది. అండ్ మీరు తాగుతున్నప్పుడు కొంచెం పోమోగ్రనేట్ ది ఫ్లేవర్, కొంచెం బెర్రీస్ ది ఫ్లేవర్, కొంచెం ఆమ్లాది ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. కదా కంప్లీటెడ్ అనమాట. దీని లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అంతే పాటుగా బోర్డ్ అంతా ఇన్ఫర్మేషన్ మొత్తం దీని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో రాస్తాను, మీరు చెక్ చేయండి. వెరీ గుడ్ ప్రోడక్ట్ అండి, చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇవి ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఏవైనా స్లో ప్రాసెస్ అనమాట. అలా లేదు మీరు ఒక 2 గ్లాసులు తాగారు మీ స్కిన్ అంతా ఫ్లాలెస్ అయిపోయింది, వ్రింకల్స్ అన్ని మాయమైపోయి, అలా అయితే అవ్వదు. చాలా స్లోగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఏంటివి రాకుండా దాన్ని ప్రివెంట్ ఎక్కువ చేస్తుంది అనమాట. హోప్ ఇది మొత్తం మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడే తాగాను కాబట్టి ఇంకా నేను టీ తాగను. మేబీ ఒక 1-2 గంటల తర్వాత టీ తాగుతా. అండ్ ఇంకేం విశేషాలు చెప్పండి. ఈరోజు మేము కొంచెం బయటకు వెళ్ళాల్సింది ఉంది. సో సాహిల్ని, కుషాల్ని రెడీ చేస్తా. సాహిల్ వచ్చేసి ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ లో ఉన్నాడు. అండ్ నిన్న మేము పర్చేజ్ చేసాము, ఓకే ఫ్యాన్ ఆఫీస్ మాట్లాడతా. నిన్న మేము పర్చేజ్ చేసాము ఈ స్టీమర్. ఇంతకు ముందు కూడా ఒక స్టీమర్ పర్చేజ్ చేసాం, కానీ అది ఎందుకో సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పి దానికి ఇచ్చేసాం అనమాట. సో ఇది మేము మెడికల్ షాప్ నుంచి తెచ్చుకున్నాం. అండ్ నేను ఇప్పుడు ఒక వీడియో ఎడిట్ చేస్తాను, అది వచ్చేసి బ్లూపర్స్ వీడియో. నాకు తెలీదు ఎన్ని బ్లూపర్స్ ఉన్నాయి. చిన్నవి ఈ మధ్యన బోల్డ్ అండ్ ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగాయి అనమాట, వీడియోలో రికార్డ్ అయ్యాయి. సో నేను అనుకుంటున్నాను ఫస్ట్ ఈ ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి, కెమెరా ఛార్జింగ్ పెట్టేసి తర్వాత నేను ఎడిట్ చేస్తాను, బ్లూపర్స్ అండ్ పోస్ట్ చేస్తాం అనుకుంటున్నా. అండ్ వెయిట్ చేయండి, బ్లూపర్స్ చూసి ఎంతమంది నవ్వారో అన్నది నాకు కింద చెప్పండి, ఓకేనా? ఎక్కువ బ్రైట్నెస్ అయిపోయింది కదా, కొంచెం తగ్గిస్తా. యా ఇప్పుడు బాగుంది కదా. అంటే అటుపక్క తిరిగి ఉన్నప్పుడు లైటింగ్ పడదని చెప్పి బ్రైట్నెస్ పెంచాను. నేను ఇటు టర్న్ అయ్యేసరికి ఎండ నా మొహం మీద కట్టి మరీ ఎక్కువ బ్రైట్గా అనిపించింది, ఓకేనా? సాహిల్ ఇక్కడ ఆన్లైన్ క్లాస్ తీసుకుంటున్నాడండి. వాడికి రోజుకి 3 క్లాసెస్ అలా ఉన్నాయన్నమాట. అండ్ ప్రస్తుతానికి నేను నా ల్యాప్టాప్ తీసుకొచ్చేసి తనకి ట్యాబ్ ఇచ్చాను. ఈ ట్యాబ్ నేను కొన్న తర్వాత నేను యూజ్ చేసిన దానికన్నా సాహిల్ యూజ్ చేసిందే ఎక్కువైపోయింది.
అసలు ఈ ఆన్లైన్ క్లాసెస్ పుణ్యమా అన్న మమ్మీల కన్నా పిల్లలే ఇప్పుడు గ్యాడ్జెట్స్ ఎక్కువ యూజ్ చేసేస్తున్నారు. నాకు అర్థం అవ్వట్లేదు అనమాట, దీన్ని నేను పాజిటివ్గా తీసుకోవాలా నెగిటివ్గా తీసుకోవాలా అనేసి. ఎందుకంటే కుషాల్ అస్సలు ఫోన్ అడిగేవాడు కాదనమాట. ఎప్పుడు వాడికి పాండమిక్ రాకముందు అస్సలు అడిగేవాడు కాదు. ఇప్పుడు అందరం ఫోన్ పట్టుకునే ఉండడం వల్ల వాడు కూడా తెగ అడుగుతున్నాడు. అండ్ ఇక్కడ ఈ కంటైనర్స్ ఎంత క్యూట్గా ఉన్నాయి కదా, నాకు చాలా చాలా నచ్చాయి. కుషాల్ని కొంచెం గ్యాడ్జెట్స్ ఫ్రీ చేయడానికి నాకు చాలా చాలా స్ట్రగుల్ అవుతున్నాను ఈ మధ్యన. అండ్ నేను ఈరోజు సాహిల్ది రూమ్ మొత్తం సర్దాను. అండ్ బోల్డ్ అంతా అన్యూజ్డ్ స్కిన్ కేర్ మేకప్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ దొరికాయి అనమాట. అంటే అసలు సీల్ కూడా ఇప్పలేదు ఇప్పుడు వరకు, అలాంటివి బోల్డ్ అని దొరికాయి. నాకు తెలియట్లేదు దాంతో ఏం చేయాలి అన్నది. సంతోష్ అన్నారు గివ్ అవే చేసే, చాలా మందికి సరదాగా కూడా ఉంటుంది, ఇచ్చినట్టు ఉంటుంది అనేసి. ఏమో నాకు అర్థం అవ్వట్లేదు అనమాట ఏం చేయాలి అనేసి. మా ఇంటి దగ్గర కొన్ని బ్యూటీ పార్లర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మేము వాళ్ళకి ఇచ్చేద్దామా ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ తీసి ఒక పక్కన పెడితే దాని తర్వాత వాటిని ఏం చేయాలి అన్నది నాకు ఒక ఐడియా వస్తుంది అనిపించింది. అండ్ తర్వాత ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 7 అలా అయిపోయింది. నేను బయట ఎండేసిన బట్టలన్నీ తీసుకొచ్చి ఇక్కడ నేను ఫోల్డ్ చేసేస్తున్నాను. ఈ బట్టలు ఎండేసింది ఏంటి అంటే, తెచ్చిన వెంటనే ఫోల్డ్ చేసేస్తే ఫోల్డ్ అవుతాయి, కబోర్డ్లోకి వెళ్ళిపోతాయి. అదే నేను అప్పుడు ఫోల్డ్ చేయకుండా ఈ కుర్చీలోనే పెట్టాను అనుకోండి, అవి ఇంకా ఇప్పటికీ ఫోల్డ్ అవ్వన్నమాట. ఆల్మోస్ట్ మళ్ళీ వీకెండ్ వచ్చేయాలి, అప్పుడే ఫోల్డ్ అవుతాయి. అప్పటి వరకు అవి నాకు కళ్ళ ముందు కనిపించవో, అప్పటి వరకు నేను వాటిని పట్టించుకోను. కానీ అలా కాదు, అలా మంచిది కాదు అనిపించి నేను ఈ బెడ్ మీద వేసాను. ఈ బెడ్ మీద వేస్తే చచ్చినట్టు ఫోల్డ్ చేయాల్సింది. ఫోల్డ్ చేసి వాటిని బీరువాలో పెడితేనే కదా మనకి పడుకోవడానికి ప్లేస్ ఉంటుంది. అండ్ అలా గడుస్తుంది అనమాట. నెవర్ ఎవర్ ఎండింగ్ వర్క్. పని 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 పని, రోజంతా పని, లెగిసినప్పటి నుంచి పడుకునే వరకు పని 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 అనమాట. నేను మా మమ్మీతో ఫోన్లో అదే చెప్తున్నాను, నేను అసలు వీడియోస్ చేయలేకపోతున్నాను. బోల్డ్ అన్ని ఐడియాస్ ఉన్నాయి, మంచి మంచిగా నాకు రకరకాల వీడియోస్ షూట్ చేయాలని ఉంది, బోల్డ్ అన్ని లుక్స్ షూట్ చేయాలని ఉంది. కానీ దేనికి టైం దొరకట్లేదంటే మా మమ్మీ నాకు అదే బాధపరిచిందండి. లైక్ మేము ఇద్దరు పిల్లల్ని చూసుకుంటున్నావు, మీ హస్బెండ్ని చూసుకుంటున్నావు, అండ్ 3 పూట్ల వంట చేస్తున్నావు, 4 పూట్ల వంట చేస్తున్నావు, వాళ్ళు ముగ్గురిది వర్క్కి ఎక్కడ ఆటంకం రాకుండా నువ్వు చూసుకుంటున్నావు. సో నువ్వు ఫీల్ అవ్వడానికి అస్సలు లేదు. యూట్యూబ్ అనేది ఇప్పుడు కాకపోతే ఒక 1 మంత్ 2 మంత్స్ అయిన తర్వాత అయినా చేసుకోవచ్చు. నువ్వు అస్సలు ఫీల్ అవ్వద్దు, సాడ్ అవ్వద్దు అని నాకు ఇప్పుడే బాధపరిచింది అనమాట. నేను ఇక్కడ చేస్తున్నాను పొటాటో కర్రీ. సంతోష్కి ఇలాగ పల్చిగా ఉన్న పొటాటో కర్రీ అంటే ఇష్టం. శనగపిండి వేస్ట్ చేస్తాను. నేను ఇప్పుడు ఈ సామాన్లు అన్నీ తోమాలి, అన్నీ చేయాలి. సో మా మమ్మీ నాకు అదే చెప్పింది. నేను ఇప్పుడే చాలా చాలా కోపంగా అనిపించింది అని చెప్పి నేను కిందకి వాకింగ్కి వెళ్తానని చెప్పి వీళ్ళు ముగ్గురిని ఇక్కడ ఇంట్లో వదిలేసి నేను కిందకి వెళ్ళిపోయాను. వెళ్ళి కొంచెం సేపు మా మమ్మీతో మాట్లాడితే నాకు మళ్ళీ బాగా అనిపించింది అనమాట. అండ్ అంటే ఉదయం నుంచి లైక్ నేను 6:30కి అలా లెగిస్తే రాత్రి 12:30 11:30 వరకు కూడా పని కంప్లీట్ అవ్వట్లేదు. ఎలాగా నేను వీడియోస్ తీయలేకపోతున్నాను అన్నది లోపల నన్ను తినేస్తుంది అనమాట. అర్థమవుతుందా మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను? నాకు ఇంకా బోల్డ్ వీడియోస్ తీయాలని ఉంది. అండ్ నా ఛానల్లో గ్లిచ్ ఏదో ఉంది, దీంతో కూడా నాకు చాలా బాధ పెడుతుంది. అండ్ ఇది నా డిన్నర్ అనమాట. అండ్ వీడియోస్ నేను ఎక్కువ షూట్ చేయలేకపోతున్నాను, ఎక్కువ బాగా తీయలేకపోతున్నాను, ప్రొడక్టివ్గా యూజ్ చేయలేకపోతున్నాను అనిపిస్తుంది. చాలా అంటే చాలా 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 దుఃఖి అనిపిస్తుంది అనమాట. బట్ మమ్మీ చెప్పింది కూడా పాయింటే. అండ్ నేను సామాన్లు అన్నీ తోసాను. దిస్ ఈజ్ అవర్ నైట్ వ్యూ. మమ్మీ చెప్పింది కూడా పాయింటే. నేను మిగిలిన వాళ్ళకి అన్నీ చేస్తేనే అప్పుడు ఇది మీద కూడా కొంచెం శ్రద్ధ పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది. బట్ ఎందుకో నాకు మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.